మధుమేహం, దీన్నే షుగర్ వ్యాధి అని, డయాబెటీస్ మెలిటస్ అని, చక్కెర వ్యాధి అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ మధుమేహ వ్యాధికి సంబంధించి ఎలాంటి చికిత్స వాడుకుంటే మనకు ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది, ఆ లక్షణాలు తగ్గిపోతాయి, భవిష్యత్తులో ఆ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయని మనం ఆలోచించినట్లయితే చాలా చాలా రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో మనకి లభిస్తాయి. వాటిల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ ఒక చక్కటి అనుభూతమైనటువంటివి, చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మెంతులను వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క మెంతుల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే నేరేడు విత్తుల చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి. నేరేడు విత్తుల చూర్ణం, ఈ నేరేడు విత్తనాల యొక్క చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది. జంబూ బీజ చూర్ణం అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారనమాట.